అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా నా మొహంలో చిరునవ్వు ఎక్కడున్నాను మీకు అర్థమైంది. ఆల్రెడీ లాస్ట్ వీడియో చూశారు కదా. ఆస్ట్రేలియాలో ఉన్నాను, మెల్బోర్న్ సిటీలో. యాక్చువల్లీ ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ వచ్చి క్యాన్బెర్రా, కానీ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళట్లేదు క్యాపిటల్ సిటీకి. తర్వాత ప్లాన్ చేద్దాం. ఆస్ట్రేలియా అనేది సముద్ర దీవులు చాలా, 8222 సముద్ర దీవులు కలిపితే ఆస్ట్రేలియా ఒక దేశం అని పిలుస్తారు. అంత పెద్ద, అలాగే కాంటినెంట్ కూడా ఆస్ట్రేలియా మీకు తెలిసిందే. ఇప్పుడు నేను ఈ ఆస్ట్రేలియా ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా రోజులు కావాలి, కానీ నేను ఒక 30 days వరకు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటాను. నెక్స్ట్ 30 days వరకు మనకు ఆస్ట్రేలియా వ్లాగ్స్ అని వస్తాయి. కంటిన్యూస్గా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎండింగ్లో చెప్పాను కదా, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాయని చెప్పి. ఇప్పుడు తను పరిచయం చేసుకుందాం. తన గురించి చెప్తే మీరు చాలా ఇష్టపడతారు తప్పకుండా. ఉమా ఫాలోయర్, ఉమా వీడియోస్ చూసిన, మాలి వీడియోస్ చూసిన వాళ్ళందరూ, ఎందుకంటే నేను అనుకున్న ఒక విషయానికి తను చాలా సాయం చేశారు. తను సాయం చేయటం వల్లే మీరందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అది ఇప్పుడే మీకు పరిచయం చేస్తాను తనని. వెదర్ ఇవాళ చాలా బాగుంది. ఫస్ట్ డే ఎక్స్ప్లోర్ చేస్తున్న ఆస్ట్రేలియాని, చాలా విషయాలు తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇప్పుడు నా మిత్రుడు ఉంటున్న ఇల్లు ఇదే, అదిగోండి బయట నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది, దానికి వెళ్ళబోతున్నాము. దానికన్నా ముందు మనం మన మిత్రుల్ని పరిచయం చేసుకున్నాం. హాయ్ 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 ఉమా, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆస్ట్రేలియా. థ్యాంక్ యూ, చాలా సంతోషంగా ఉంది. యా, మన మిత్రుడి పేరేమో సుధీర్, తన పేరేమో బ్రహ్మిణి. కృష్ణా డిస్ట్రిక్టా బ్రదర్? భద్రాద్రి కొత్తగూడెమా? ఓకే. వాళ్ళ బాబు 2 years. బాబు పేరు దేవర్షి. వావ్. హాయ్ హాయ్ కన్నా. సేమ్ వాళ్ళ నాన్నలాగా జిరాక్స్ లాగా ఉన్నాడు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను మీకు తెలుసు, మాలిలో నేను వీడియోస్ చేస్తున్నప్పుడు మీరందరూ నన్ను చాలా బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత మాలి నుండి బయటకు వచ్చి ప్రపంచయాత్ర మొదలుపెట్టాను. దానికి కూడా మీరు బాగా సపోర్ట్ చేశారు కూడా. ఆ తర్వాత నేను కొన్ని సంవత్సరం తర్వాత అనుకున్నాను, తప్పకుండా మళ్ళీ మాలి రెండోసారి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చేయాలి నా మిత్రులకి. ఏమీ లేనప్పుడు నాకు ఎంతో సాయం చేశారు అనుకున్నప్పుడు నా దగ్గర అప్పుడు ఫండ్స్ లేవు. అప్పుడు నాకు 3 సంవత్సరాల నుండి మన మిత్రుడు పరిచయం నాకు బాగా. మన మిత్రుడికి కాల్ చేసి అడిగాను, బ్రదర్ మన మాలి వెళ్తున్నాను, ఫండ్స్ రావడానికి యూట్యూబ్ నుండి లేట్ అవుతుంది, నేను వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను, మళ్ళీ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా డబ్బులు ఉంటాయో ఉండవో, ఏదైనా బైకులు, ఫోన్లు, ఇట్లా వాళ్ళకి కొంచెం డబ్బులు అంతా గిఫ్ట్ చేద్దాం బ్రదర్ అంటే, బ్రదర్ ఎమ్మటే ఇమీడియట్లీ నేను అడగగానే 2 lakhs వేసేసారు. ఎమ్మటే చాలా హెల్ప్ చేశారు. దానికి ఆ పునాది పడటానికి కారణం మన బ్రదరే. థ్యాంక్ యూ బ్రదర్, మీ మేలు ఎప్పుడు నేను మర్చిపోను. ఏం లేదు, మీ హానెస్ట్ అంటే నాకు ఇష్టం, అందుకనే మనీ నా దగ్గర ఉంటాయా మీ దగ్గర ఉంటాయని కాదు, మీ హార్ట్ నాకు తెలుసు కాబట్టి ఇవ్వగలిగాను. బ్రదర్ కూడా ఏమి ఉన్నవాడేం కాదు, చాలా చిన్న కుటుంబమే. ఏదో చిన్న పని చేసుకుంటూ మెల్లమెల్లగా కుటుంబాన్ని నడుపుకుంటూ ఇక్కడ సెటిల్ అవడానికి ప్రయత్నిస్తున్నారు. మంచి విషయం. చూడండి, అన్ని ఒత్తిళ్ళు ఉన్నా కూడా తను నాకు సాయం చేశారు. ఎప్పుడైనా సరే నాకు సాయం చేసిన వ్యక్తిని నేను జీవితంలో మర్చిపోను. అది అలాగే తనకి ఒక 2 months 3 months లేట్గా రిటర్న్ బ్యాక్ కూడా చేశాను. బట్ ఓకే, గుడ్. బట్ మా మధ్యన బాండింగ్ మట్టికి అలాగే ఉంది. రియల్లీ హ్యాపీ. ఆ తర్వాత సిస్టర్ కూడా నాతో చాలా సార్లు ఫోన్లో మాట్లాడారు. సిస్టర్ పేరు ఆల్రెడీ చెప్పే కదా, నాకు చాలా నచ్చిన పేరు బ్రహ్మిణి. బాలకృష్ణ కూతురు పేరు కూడా బ్రహ్మణే కదా. మీ ఫేవరెట్ హీరో? మా ఫేవరెట్ హీరో బాలయ్య బాబు. జై బాలయ్య. సరే, ఇప్పుడు ఒక పార్టీకి వెళ్తున్నాం, మీకు కూడా చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళి మాట్లాడతాను. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. పాయింట్. ఆస్ట్రేలియాలో మన హిందూ టెంపుల్స్ చాలా ఉన్నాయంట, అలాగే మాస్క్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ గవర్నమెంట్ వారు అన్ని మతాల వారికి పర్మిషన్ ఇచ్చారు ఇలాగా నిర్మించుకోవడానికి. చాలా మంచి విషయం. ఇవాళ ఇక్కడ ఉన్న మన తెలుగువారు మన సాంప్రదాయాలు, మన పద్ధతులు మర్చిపోకుండా ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఒక పాప, ఆ పాపకి 3 సంవత్సరాల వయసు వచ్చింది. ఆ పాపకి తల వెంట్రుకలు ఇస్తున్నారంట. ఇప్పుడు మనం చూస్తున్న గుడి మురుగన్ టెంపుల్ తమిళనాడులో పళనిలో ఉంటుంది. చాలా బాగుంటుంది, నా ఫేవరెట్ టెంపుల్. నేను మాల వేసుకున్నప్పుడు, అయ్యప్ప మాల ఎప్పుడో 10 years 12 years అయిపోయినట్టుంది. అప్పుడు తమిళనాడులో టూర్ వెళ్ళినప్పుడు అప్పుడు విజిట్ చేశాను. సూపర్ అనిపించింది కొండపైన. హాయ్, నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మన వాళ్ళందరినీ కలిసినందుకు. ఇక్కడ కపుల్ చూస్తున్నారు కదా, వీళ్ళేమో వైజాగ్. పేరు ఏ ఊరు బ్రో? ఖమ్మం. మన వాళ్ళు తెలిసింది, ఇందాడే పరిచయం చేసుకుందాం. ఇక్కడ మరో బ్రదర్ ఉన్నారు. హాయ్ బ్రో, మీ పేరు? వెంకటేష్. బ్రదర్, ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో తిన్నాను కదా ఒక బర్గర్, ఒపోర్తో కదా, చాలా బాగుంది బ్రదర్. థ్యాంక్ యూ. అదిగోండి ఇక్కడ మరొక కపుల్. అసలు వీళ్ళదే మెయిన్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది, పాప బుజ్జి పాపది. బ్రదర్ మీ పేరు? కిషోర్, సాయి కిషోర్. మనీషా. ఎక్కడ?
ఖమ్మమేనా? పాప పేరు గానవి. హాయ్. గుడ్ గర్ల్, వెరీ గుడ్ గర్ల్. ఒక అద్భుతమైన ప్రదేశానికి మిమ్మల్ని తీసుకొచ్చాను. జపాన్ వెళ్ళాం. జపాన్లో ఏంటి అసలు ఫేమస్ మీకు గుర్తుందా? చెర్రీ బ్లాసమ్స్. మనం జపాన్ వెళ్ళినప్పుడు లక్కీగా కవర్ చేసుకుని వచ్చామా. లాస్ట్ డేస్లో వెళ్ళాం, మంచిగా చూసాం. అలాగే ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా చెర్రీ బ్లాసమ్స్ ఉంటాయంట. ఒక స్ట్రీట్ అసలు వీళ్ళు పెట్టారు ఈ చెట్లు. చూడండి వెనక ఒక కనబడుతుందా? వావ్, అసలు మామూలుగా లేదు. ఇక్కడ నడుస్తుంటే నిజంగా నేను ఒక జపాన్లో నడుస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అలాగే మొత్తం ఈ కంట్రీ కూడా చూస్తుంటే అసలు 2200 సంవత్సరంలో ఉన్నట్లుంది. ఆధునికంగా ఉన్నారు, చాలా ఆధునికంగా. ఎక్కడ చూసినా కూడా చూడండి, నీట్ అండ్ క్లీన్. అసలు స్కై కూడా చూసారు ఎంత క్లియర్గా ఉందో. ఎక్కడైనా డస్ట్ కానీ స్మోక్ కానీ ఏమైనా కనబడుతుందా మనకి? పూలంతా రాలిపోయి చెట్టు మట్టికే ఉంటుంది, ఎండిపోయిన చెట్టులాగా. కానీ అది చనిపోయినట్లు కాదు. చాలా అందంగా ఉన్నాయి కదా ఫ్లవర్స్. ఆస్ట్రేలియా పాపులేషన్ 2,69,00,000 మంది నివసిస్తున్నారు ఇక్కడ. అలాగే ఇప్పుడు నేనున్న మెల్బోర్న్ సిటీలో ఏమో 53 లక్షల మంది. మనకి టైం డిఫరెన్స్ చూసుకుంటే 4.5 గంటలు ముందు ఉంటున్నాం ఆస్ట్రేలియా. ఇప్పుడు మాకు ఇక్కడ మధ్యాహ్నం 12:30 అయితే మన భారతదేశంలో పొద్దున్నే 8 అవుతుంది. వెదర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో. కానీ చలి పడుతుంది నాకు ఇక్కడ. 9 డిగ్రీలు లో ఉంది, హై ఏమో 19 డిగ్రీలు ఉంది. అంటే ఇక్కడ ఆస్ట్రేలియన్ డాలర్ ఉపయోగిస్తారు. 56 రూపాయలు 50 పైసలు పెట్టి కొనుక్కోవాలి మనం ఇక్కడ ఒక డాలర్. చాలా ఎక్కువగా నేను చూస్తే ఈ సిటీలో మన ఇండియన్స్ బాగా కనబడుతున్నారు. నేను సౌత్ ఆఫ్రికాలో చూసిన తర్వాత ఇండియన్స్ని మళ్ళీ ఎక్కడే చూసినట్లు అనిపిస్తుంది. అండ్ అసలు ఈ డెవలప్మెంట్ చూస్తుంటే చాలా షాకింగ్గా అనిపిస్తుంది ఆస్ట్రేలియా. నేను మొదటిసారి వచ్చాను కదా, అందుకనే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక్కడున్న సిటీస్ కానీ ఇల్లులు కానీ చాలా బ్యూటిఫుల్గా, నీట్ అండ్ క్లీన్గా ప్రతి ఒక్కటి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సిటీ అంతా అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి గ్రాఫిటీ చూడండి, ఇల్లు మీద అదరగొట్టేశారు కదా డాగ్స్ని. చాలా బాగా అనిపిస్తుంది. ఇందాక మనం డాగ్స్ చూసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగుందో. వావ్, అయ్యో ఆ యానిమల్ నేను మర్చిపోయాను, దాని పేరు చెప్పండి తప్పకుండా. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ చూస్తే బటర్ఫ్లై ఉంది. క్రాస్ ఆర్పరా ఏదో అంటారు దాన్ని. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మనం బయటకు వచ్చినాక క్యాబ్ తీసుకోవాలి, లేకపోతే స్కై బస్ ఎక్కాలి సిటీ సెంటర్కి వెళ్ళడానికి. ఈ ఫెసిలిటీ చాలా బాగుంది. ఇప్పుడే రీసెంట్ టైమ్స్లో ఇక్కడ చూస్తున్నారు రైట్ సైడ్లో ఈ ఫ్లైఓవర్లు ఏంటనుకుంటున్నారు, మెట్రో. ఇంత లేట్గా బిల్డ్ చేశారేంటా అని నేను కూడా ఆశ్చర్యపోయాను ఇంత డెవలప్మెంట్ కంట్రీలో. బట్ మంచి విషయమే. ఫ్యూచర్లో అంతా ఎవరైనా సరే మనం ట్రైన్ ద్వారా, మెట్రో ద్వారా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఒక హాఫ్ పార్ట్ వరకు ఇది చూస్తున్నారు కదా ఇలా ఫ్లైఓవర్లో ఉంటుంది. ఒక హాఫ్ పార్ట్ వరకు మొత్తం భూమి లోపలికి వెళ్ళిపోతుంది, అండర్ గ్రౌండ్లో మెట్రో ట్రైన్. నేను ఇప్పుడు డాక్లాండ్ అనే ఒక ప్రదేశంలో ఉన్నాను. చాలా బాగా అనిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ చూడండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో. అలాగే ఇక్కడ చూస్తుంటే కింద రివర్ అంతా ఒక బెడ్ లాగా ఉంది కదా, సీలోకి కలుస్తుంది. ఇక్కడ చూస్తే వాటర్ అంతా పొల్యూట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ ఒక ఇండియన్స్ ఉంటే వాళ్ళు చెప్తున్నారు నాకు, చేపలు అసలు దొరకట్లేదు అని చెప్పి. అక్కడ ఆపోజిట్లో ఒక బ్రిడ్జ్ లాగా ఉంది చూశారు, ఒక 2 పిల్లర్స్ లాగా ఉంది. అది ఆ పిల్లర్స్ వచ్చి 140 మీటర్లు ఎత్తు అంట. మనం ఆ బ్రిడ్జ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ మొత్తం అటువైపు ఇటువైపు కనెక్షన్ కదా, ఆ 2 పిల్లర్ల మీద బ్యాలెన్స్ అయిందని అనుకుంటున్నాం కదా, మనకు సపోర్ట్ ఇచ్చినట్టు. కానే కాదంట, అది ఒక లై అని చెప్తారు. ఆ 2 పిల్లర్స్ జస్ట్ ఒక షో లాగా బిల్డ్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఆ బ్రిడ్జ్ అటువైపు ఇటువైపు 140 మీటర్లు ఎత్తు ఉంటాయి. చాలా కొత్తగా అనిపించింది. నేను ఇంకా అవి సపోర్ట్ తీసుకుని నిర్మించారనుకున్నాను. ఈ బ్రిడ్జ్ పక్కనే మరొక పక్కన చూసుకుంటే మనం మొత్తం ఇంకా చూడండి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఈ నాబ్ అనేది కూడా ఒక బ్యాంక్ అంట. ముఖ్యంగా దీని పక్కన మనం చూసుకుంటే అందరికీ ఇష్టమైన ఒక స్టేడియం ఉంది. సూపర్ ఉంది చూడండి, మార్వెల్ స్టేడియం. ఎగ్జాక్ట్లీ ఎక్కువగా ఇక్కడ రగ్బీ మ్యాచెస్ జరుగుతాయని తెలుసు బాగా నాకు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుందా జరగదా అని తెలియదు. ఒకవేళ జరిగితే మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ స్టేడియం మొత్తం ఒకవేళ వాన పడ్డా కూడా లోపల ఒక చుక్క కూడా పడదు. మొత్తం పైన రూఫ్ అంతా కూడా క్లోజ్ అయిపోతుందంట. ఇక్కడ వెళ్తున్న ఈ ట్రామ్స్కి కూడా చాలా పెద్ద చరిత్ర ఉందని చెప్పచ్చు. మీరు అసలు నమ్ముతారా, ఒకప్పుడు 1888లో ఈ ట్రామ్స్ని 2 గుర్రాలు ముందు పెట్టి నడిపించేవాళ్ళంట. అంటే మనం ఇప్పుడు ఎద్దుల బండిని ఎలా లాక్కెళ్తారో అలాగా లాక్కుని వెళ్ళేవారంట ఇక్కడ ఈ సిటీలో. ఇందాక మనం చూసిందేమో ఓల్డ్ ట్రామ్, ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నదేమో న్యూ ట్రామ్. ఆ హార్సెస్ కూడా చాలా దృఢంగా ఉన్నాయి, చాలా బలంగా కూడా ఉన్నాయి. నేను ఆ ఫోటో మీకు షేర్ చేస్తాను స్క్రీన్ మీద. కరెక్ట్గా మార్వెల్ స్టేడియం మీద ముందు ఉంది.
ఈ ట్రామ్ లైన్. నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఆస్ట్రేలియా అంటే మీనింగ్ ఏంటి అని చెప్పి. ఆస్ట్రేలియా నేమ్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అసలు ముందు ఆస్ట్రేలియాని కనుగొన్నది ఎవరు? మొట్టమొదట 50,000 సంవత్సరాల నుండి 65,000 సంవత్సరాల మధ్యలో ఇక్కడ ఒక కొంచెం నలుపు రంగులో ఉండే మనుషులు ఉంటారు. అబోరిజినల్ అని పిలుస్తారంట ఇంగ్లీష్ పదంలో. నేటివ్ పీపుల్ వాళ్ళు అసలు కనుగొన్నారని చెప్తారు ఈ ముఖ్యమైన ఈ సముద్రదేవిని. వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారనుకుంటున్నారు? ఆఫ్రికా నుండి వచ్చారని చెప్తారు. ఆఫ్రికా నుండి మెల్లగా ఏషియా నుండి, ఇప్పుడు ఐలాండ్స్ అన్నీ వరుసగా ఉన్నాయి కదా, బోట్లు ఆధారంగా ఒక్కొక్క దీవి దాటుకుంటూ వచ్చి ఇక్కడ ఆస్ట్రేలియాలో సెటిల్ అయినట్లుగా చెప్తారు. వాళ్ళదే అసలు ఈ ఆస్ట్రేలియా దేశం అనేది మెయిన్. ఆ తర్వాత 1606వ సంవత్సరంలో డచ్ ఎక్స్ప్లోరర్ విలియం వచ్చాడు ఇక్కడికి. నార్త్ సైడ్లోనే ఎక్కడో కానీ వచ్చి ఒక 300 కిలోమీటర్ల వరకు సముద్రం ఒడ్డున ప్రయాణించి సంథింగ్ ఏదో కానీ నమోదు చేసుకుని తన మ్యాప్లో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనకు తెలిసిందే పోర్చుగీసు, డచ్ వాళ్ళు, యూరోపియన్స్, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ ఆ కాలంలో ప్రపంచాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, ప్రపంచ పటాన్ని దిద్దడానికి ఇవన్నీ చాలా కంకణం కట్టుకుని తిరిగారని చెప్పచ్చు. ఆ టైంలోనే బ్రిటిష్ వాళ్ళు మ్యాప్లో ఒక దీవి మిస్ అవుతుంది అనుకున్నారంట వాళ్ళ ఓన్గా. ఆ దీవి ఏంటో అని తెలియదు, అందుకే ఆ దీవికి ఒక పేరు పెట్టేసేయాలి మనం అందరికన్నా ముందని చెప్పి ఆస్ట్రేలియా అని చెప్పి డిసైడ్ చేశారని చెప్తారు బ్రిటిష్ వాళ్ళు. ఆ తర్వాత డచ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ ప్రదేశాన్ని కూడా కనుగొన్నారు. అసలు ఆస్ట్రేలియా మీనింగ్ ఏంటంటే అన్నోన్ సదరన్ ల్యాండ్ అని అర్థం అంట. ఒకవేళ ఇదేమో నేను వీటిలో ఏదైనా మిస్టేక్ చెప్తే వాటికి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఒక లెసన్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి 1788లో జనవరి 26వ తారీఖు పెద్ద ఫ్లీట్తో వచ్చారంట ఇక్కడికి వచ్చి ఇక మొత్తాన్ని ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండేది బ్రిటిష్ వాళ్ళ రూల్. తర్వాత మొత్తం వాళ్ళే రూల్ చేశారు. ఇక్కడ మనం లోకల్ నేటివ్ పీపుల్ అని చెప్పుకున్నాం కదా, అబోరిజినల్ పీపుల్ అని చెప్పి, వాళ్ళైతే లక్షల్లో ఉండేవాళ్ళంట జనం. 300 తెగలు పైన ఉండేవంట ఇక్కడ. చాలా వరకు వాళ్ళకి వీళ్ళకి పడలేదు, చాలా యుద్ధాలు జరిగినాయి. అలా చాలా లక్షల మంది మరణించారు కూడా ఆ యుద్ధాల్లో. బట్ ఇప్పుడు కాలం అంతా మారిపోయింది, చాలా మనుషుల్లో మార్పు వచ్చింది. అందరూ ఇప్పుడు ఒకరికొకరు కేర్గా తీసుకుంటున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ కూడా అంతరించిపోతుందని చెప్పి వాటిని కూడా ఇప్పుడు వచ్చే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నారు చనిపోకుండా ఉండటం కోసం. ఎక్కువగా నార్త్ సైడ్లో ఉంటారని విన్నాను నేను. ఒకవేళ వీలైతే అక్కడ కూడా వెళ్తాను. మీకు ఎవరైనా తెలిస్తే లోకల్స్ నాకు మెయిల్ చేయండి. ఆ అబోరిజినల్ పీపుల్తో టైం స్పెండ్ చేయాలని ఉంది, నాకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంది. umaprasad@gmail.com చేయండి. అండ్ మీ లోకల్ ఆస్ట్రేలియన్ కాంటాక్ట్ నెంబర్, ఒకవేళ నేను కాంటాక్ట్ అయ్యి వస్తాను, అప్పుడు మనం కలిసి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మనం ఇప్పుడు దాకా స్టోరీలో ఆస్ట్రేలియా గురించి చెప్పుకున్నాం కదా, ఇక్కడ లోకల్స్ గురించి, అలాగే తర్వాత వలస వచ్చి ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల నుండి రూల్ చేసి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ గురించి కూడా. పైన మనం చూస్తున్నదేమో ఆస్ట్రేలియన్ నేషనల్ ఫ్లాగ్, అలాగే కింద మనం చూస్తుంటే అబోరిజినల్ పీపుల్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళ ఫ్లాగ్ అది కిందది. ఇక్కడ మనం సిగ్నల్ పడ్డప్పుడల్లా సరే క్రాస్ చేయడానికి ఒక బటన్ అనేది ఉంటుంది. ఆ బటన్ని వీళ్ళే, ఇదిగోండి ఇక్కడ ఆస్ట్రేలియా వాళ్ళే మ్యూజిక్ కనిపెట్టింది దానికి అని చెప్తూ ఉంటారు. ఇదిగోండి ఇది ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూసారా ఎలా సౌండ్ వస్తుందో? ఈ సౌండ్ని ఇన్నోవేట్ చేసింది ఇక్కడేనంట, ఆస్ట్రేలియాలోనే. మళ్ళీ ఇక్కడ జీబ్రా క్రాసింగ్ అని చెప్తాం కదా మనం, ఇక్కడ పెడెస్ట్రియన్ అని పిలుస్తారంట. చాలా కొన్ని పదాలు చాలా మార్పుగా అనిపిస్తుంది. వచ్చింది ఒకటే ఇంగ్లీషు. చూడండి, సౌత్ ఆఫ్రికా ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది, ఆస్ట్రేలియా యాక్సెంట్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే బ్రిటిష్ వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి హై పాష్ కంట్రీలో మీకు ఆల్రెడీ తెలుసు, వీళ్ళు ఎంత సంపాదిస్తే అంత మొత్తం వాళ్ళ మీద ఖర్చు పెట్టుకోవడానికి చాలా బాగా ఇష్టపడతారు. అసలు ఎలా ఉందో చూడండి, బ్లూ కలర్ లోటస్ స్పోర్ట్స్ కారు. ఇలాంటి కారు నడపాలి మన లైఫ్లో ఒక్కసారైనా. చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆపర్చునిటీ దొరికితే. వా 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 అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఎక్కువగా చైనీస్ కూడా నివసిస్తున్నారంట. వాళ్ళ దగ్గర ఇలాంటి స్పోర్ట్స్ కార్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. చాలా బాగా ఇష్టపడతారంట వాళ్ళు.
ఇక్కడ ఇలాంటి పెద్ద పెద్ద కంట్రీల్లో ఆస్ట్రేలియా, జపాన్ ఇలాంటి కంట్రీస్లో మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే తప్పకుండా లోకల్లో ఒక ట్రావెల్ కార్డు ఉంటుంది. ఆ కార్డు అనేది తప్పకుండా తీసుకోవాలి. మనం జపాన్లో కూడా తీసుకున్నాం కదా. జపాన్లో ఏంటంటే ఒక కార్డు తీసుకుంటే ఆ కార్డే మనం అన్ని చోట్ల ఉపయోగించవచ్చు. షాపింగ్కి, ట్రాన్స్పోర్ట్కి, ట్రైన్స్కి, మొత్తం అంతా ఒకటే కార్డు. గుడ్, చాలా బాగా నచ్చింది నాకు జపాన్. బట్ ఆస్ట్రేలియాలో కొంచెం షాక్ అయిపోయాను. ఇదిగోండి, ఇప్పుడు మనం మెల్బోర్న్లో ఉన్నాం కదా. ఈ మైకీ అనే ఒక కార్డ్ తీసుకోవాలంట. ఇది $6 ఛార్జ్ చేస్తారు, అంటే ఒక $350 అట్లా అనుకోండి. దీంట్లో మనం ఒక లోడ్ చేసుకుంటాం. ఒక $5,000, $10,000 మన డబ్బుల్లో చెప్తున్నా. ఇక్కడ డాలర్స్లో అనుకోండి, ఒక $500 లేకపోతే $200 వేసుకుంటాం. ఇక్కడ బస్కి, ట్రైన్కి, ట్రామ్కి ఉపయోగించవచ్చు. మళ్ళీ ట్రైన్స్ అంటే మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళడానికి కాదు, ఓకేనా. ఈ స్టేట్ వరకు ఈ కార్డ్ ఓన్లీ ఈ మెల్బోర్న్ అనేది ఒక విక్టోరియా స్టేట్లో ఉంది. ఇక్కడ ఒక్క చాటే పని చేస్తుందంట. ఇప్పుడు నేను నెక్స్ట్ మళ్ళీ సిడ్నీ వెళ్తా కదా, ఆ సిడ్నీ వచ్చి వేరే స్టేట్లో ఉంది. ఆ స్టేట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నేను సిడ్నీలో ఇంకొక కార్డు తీసుకోవాలి. అక్కడ ఆపోజిట్లో క్రౌన్ అని చూస్తున్నారు, అది ఒక క్యాసినో అని చెప్తున్నారు. లాస్ట్లో మీకు చూపిస్తాను, వీడియో చివరి దాకా చూడండి, ఓకేనా. చాలా బాగుంటుందంట. అదేంటో నాకు చూడాలి లోపల ఎలాంటి వింత వింతలు ఉంటాయా అని. ఇక్కడ చూస్తే ఒక సూపర్ మార్కెట్ ఉంది. స్టార్టింగ్లోనే ఫ్రెష్ ఫ్రూట్స్, ఆవకాడోస్, బనానాస్ అన్నీ ఉన్నాయి. చూడండి ఎలా తలతల మెరుస్తున్నాయో లైటింగ్ ఆ ఫ్రూట్ మీద పడ్డాక. చాలా క్వాలిటీ ఉన్నాయి. చాలా వరకు మనం గమనిస్తే ఇక్కడ షాప్స్లో కూడా చూస్తే మన వాళ్ళే ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు, భారతీయులు. అలాగే ఇక్కడ గమనిస్తే వయసు అయిన వాళ్ళు కూడా చాలా దృఢంగా, బలంగా ఉన్నారని చెప్పచ్చు. 80 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా సైకిల్ దొక్కుంటూ ఈజీగా వెళ్ళిపోతున్నారు. ఫిట్నెస్కి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారనిపిస్తుంది. జపనీస్ వాళ్ళు కల్చర్ ఓన్లీ జపాన్లోనే ఉంటుందని అనుకున్నాను, కానీ ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా చూశాను. రంగురంగులు వేసుకోవడం జుట్టుకి, అలాగే వింత వింత బట్టలు ధరించడం చాలా వింతగా అనిపిస్తుంది. మేము ఇప్పుడు ఈ సిగ్నల్ క్రాస్ అవ్వాలనుకుంటా. ఇదిగోండి, ఇక్కడ ఒక యారా రివర్ కూడా ప్రయాణిస్తుంది. ఇరువైపులా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి కదా మధ్యలో. ఇది ఒకప్పుడు రివర్ ఉండేది కాదు, ఇది న్యాచురల్ కాదు, మ్యాన్ మేడ్. ఇది కనెక్టివిటీ. ఇందాక మనం డాక్ చూసుకున్నాం కదా, ఆ డాక్కి రివర్ వెళ్ళి కనెక్ట్ అవుతుంది. చాలా బాగుంది కదా. అలాగే అక్కడ భారతీయులు చూడొచ్చు, అక్కడ గో బోట్ అనే ఒక చిన్న బోట్లో బోటింగ్ చేస్తున్నారు యారా రివర్లో. వావ్, బ్యూటిఫుల్గా ఉంది. ఈ ఎత్తైన కట్టడాల మధ్యలో అలాగే ఈ మెట్రో ట్రైన్ కూడా రూట్ వేశారు. నేను ఇప్పుడు దాకా తిరిగిన దేశాల్లో ఒక విషయాన్ని తెలియజేశాను, మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పాలి, మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సీగల్స్ అలాగే పావురాలు ఉన్నాయి. వీటికి మేత పెట్టడం చాలా పెద్ద నేరం అంట. అలా మేత పెట్టడం ఎవరైనా వచ్చి చూసారా మనల్ని గట్టిగా ఫైన్ పడుతుంది. 20,000, 30,000 వరకు. చాలా దగ్గరగా చూడటం బాగుంది ఈ పక్షుల్ని. ఇలాగా పావురాలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ పాపులేషన్ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుందని చెప్పచ్చు. ఎవ్రీ మినిట్కి ఒక బేబీ పుడుతుందంట ఇక్కడ ఆస్ట్రేలియాలో. యారా రివర్ దాటుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ నాకు సీ లైఫ్ ఎక్వేరియం కనబడింది. ఆపోజిట్లో మనం సముద్ర జీవుల్ని చాలా వరకు ఇక్కడ మనం చూసుకోవచ్చు అంట. చాలా పెద్దదంట. ఇక్కడ చూడటానికి పైన చాలా చిన్నగా ఉంది కదా, కానీ అండర్ గ్రౌండ్ ఉంటుందంట. ఈ క్రౌన్ రివర్ సైడ్ వైపు మొత్తం చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మంచి ఫైన్ రెస్టారెంట్స్. చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటా. ఒకవేళ ఎవరైనా మీకు ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, బట్ చాలా ఖరీదు. సాయంత్రం వెళ్దాం అనుకున్నా కానీ ఇప్పుడే ఫినిష్ చేస్తే అయిపోద్ది అనుకున్నాను. ఇక్కడ క్రౌన్ అనేది ఉంది కదా, క్రౌన్ అనేది ఒక క్యాసినో అంట. ఈ మొత్తం సౌత్ హెమిస్ఫియర్లోనే లార్జెస్ట్ క్యాసినో ఇదేనని చెప్తున్నారు. రిచెస్ట్ పీపుల్ ఎవరు వచ్చినా సరే వాళ్ళ కార్ ఇక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ ఆడాలంటే మామూలుగా కాదు, ఇది ఎవరికి సజెస్టబుల్ కాదు, ఎందుకంటే చాలా డేంజరస్ జూదం అనేది. అసలు దీంట్లోకి అడుగు పెట్టకూడదు. అది నేను సజెస్ట్ చేస్తాను. జస్ట్ చూడటానికంటే చూసి వచ్చేయచ్చు. ఇప్పుడు మనకి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పి చాలా లెవెల్స్ ఉంటాయి, సెకండ్ ఫ్లోర్ అని. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము ఈ క్రౌన్ దాంట్లో. ఇక్కడ మనకి లోపల ఎంట్రీ అవ్వగాలని చూడొచ్చు, ఇట్లా ఉంటుంది. వావ్, ఒక ప్యాలెస్లోకి అడుగు పెట్టినట్లే అనిపిస్తుంది, తాజ్ ప్యాలెస్లోకి. అలాగే ఈ రైట్ సైడ్లో మనకు చూస్తున్నారు కదా, ద మెహగనీ అండ్ రూమ్ అని చూస్తున్నారు. ఇక్కడంట ఈ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలనుకుంటే తప్పకుండా మన దగ్గర కనీసం 6 లక్షల రూపాయలు వీళ్ళ కార్డులో డిపాజిట్ చేసి అప్పుడు మనం పైకి వెళ్ళి ఎంటర్ అవ్వాలంట. అంత అంటే మినిమం 6 lakhs రూపీస్ ఆడతారు పైన స్టార్టింగే.
వావ్, ఇలాంటి దాన్ని నా జీవితంలో చూడలేదు. లోపల చూడండి, మొత్తం ఫౌంటైన్ స్టెప్స్. అసలు పైన మీరు చూస్తే షాండ్లర్ అదిరిపోయింది. ఓ మై గాడ్, అది చూడండి, మల్టీ కలర్స్ షాండ్లర్, ఎట్లా తలతల లైట్లు మారుతూ ఎలా ఉందో అదరగొట్టేశారు. మొత్తం వెనక వరకు ఉంది, అదిగోండి. పైన వివిఐపికే ఎలో కదా, ఇప్పుడు లోపలికి వచ్చేసాం. ఎవ్రీ ఇంచు చూడండి, లక్షల రూపాయలు ఖర్చు పెట్టారనిపిస్తుంది ప్రతి ఒక్కటి. ఇక్కడ చూస్తే స్టార్టింగ్లోనే మనకి జాక్ పాట్ ఉంది. ఈ ఆటలు ఎలా ఆడతారో కూడా మనకు తెలియదు, తెలుసుకోపోవటమే మంచిది. చూసి ఎలా చూసామో అలా వెళ్ళిపోవటమే బెటర్ బయటికి వచ్చి. ఇక్కడ చూస్తే రోలెట్ ఉంది, ఇదిగోండి రోలెట్ అని మీరు వినే ఉంటారు. రష్యన్ రోలెట్ అనేది ఒక ఫేమస్. ఎక్కువగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూస్తే వయసైన పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి టైం పాస్ అనుకుంటా. మేబీ ఒక 10,000 రూపాయలు తెచ్చుకుని 5 రూపాయలు 10 రూపాయలు వేసుకుంటూ సాయంకాలం వరకు టైం పాస్ చేస్తారనుకుంటా. ఇదిగోండి, అందరూ వయసైన పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ. క్యాసినో దగ్గర లోపల ఒక కార్ని చూశాను, చాలా బాగుంది. స్పోర్ట్స్ కార్ అనుకుంటా, దాన్ని ఏదో ప్రమోషన్ చేస్తున్నట్లు ఉన్నారు. సూపర్ కార్ హాలిడేస్ అని ఉంది. మరి ఇదేదో మెక్లారనే కదా, మెక్లారన్ తెలుసు కదా, స్పోర్ట్స్ కార్స్లోనే చాలా కాస్ట్లీయెస్ట్ కార్ ఇది. వావ్, కేవలం కింద నుండి చూస్తే 3 అడుగులు ఎత్తుంది అంతే. ఆ డోర్స్ కూడా చూస్తున్నారు కదా ఎలా పైకి లెగుస్తున్నాయో. దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్లో, ఒక పదం ఉంది అలా డోర్లు పైకి లెగిసేదాన్ని, నాకు గుర్తులేదు, అది కామెంట్ చేయండి. అస్సలు నమ్మలేకపోయాను నేను, మన రిక్షా ఇక్కడ ఉంటుందని చెప్పి. కానీ పెడల్స్ లేవు చూడండి, తీసేశారు. బాగుంది, చాలా బాగా అనిపించింది రిక్షా ఇక్కడ ఉండటం. దీనిలో చక్కగా కూర్చొని మంచిగా ట్రావెల్ చేయొచ్చు. మన ఇండియాలోనూ అలాగే థాయిలాండ్లోనూ బంగ్లాదేశ్లో చాలా ఫేమస్ రిక్షాస్. మెల్బోర్న్లోనే ఎత్తైన కట్టడం ఉన్నాయంటే ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ కనబడుతుంది కదా, అది దాన్ని యురేకా టవర్స్ అని పిలుస్తారు. 975 అడుగులు ఎత్తు అది. కానీ ఇప్పుడు దాన్ని బీట్ చేసి ఈ మధ్యలో మరొకటి చూశారు, మిడిల్లో. మొత్తం ఈ 4 బిల్డింగ్లో లెఫ్ట్ సైడ్ నుండి థర్డ్ది, రైట్ సైడ్ నుండి సెకండ్ది 1039 అడుగులు ఎత్తు అది. ఆస్ట్రేలియా 108 అని పిలుస్తారు దాన్ని. ఇప్పుడు అది టాప్లో ఉంది. ఏదో కానీ ఇక్కడ ఒక సమస్య నడుస్తున్నట్లుంది. మరి సమస్య లేకపోతే ఏదైనా పార్టీయో. ఇదిగోండి ఇక్కడ, అదిగోండి, టర్న్ అరౌండ్ అని చెప్పి అరుస్తున్నారు పోలీస్ సైకిల్ మీద అతను, మొత్తాన్ని వెనక్కి తిప్పమని. ఇదిగోండి, ఏదో కానీ ప్రొటెస్ట్ జరుగుతుంది చూసారా. చాలా గట్టిగానే జరుగుతుంది ఇక్కడ ప్రొటెస్ట్. చాలా వరకు మొత్తం ముస్లిమ్స్ ఉన్నారనుకుంటా. మొత్తం వాళ్ళు ఫ్రీ ప్యాలెస్టైన్ అని చెప్పి ఫైట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళతో పాటు లోకల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు అర్థమైంది నాకు, ఇంతమంది జనం పొద్దున్న నుండి పోలీసులు ఎందుకు ఈ గ్రీన్ జోన్లో ఉన్నారా అని. ఇదిగోండి, అది ఇవాళ ప్రొటెస్ట్ జరుగుతుంది కదా ప్యాలెస్టైన్ మీద, అలాగే గాజా, ఇజ్రాయెల్ గురించి. మనం రీసెంట్గానే ఇజ్రాయెల్ కూడా వెళ్ళి చూసి వచ్చాము. బాగుంది. మనల్ని మట్టికి, భారతీయులని మట్టికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి సమస్య లేదని చెప్పొచ్చు. మనల్ని చాలా గౌరవిస్తున్నారు కూడా. ఇప్పుడు ఇక్కడ ఎవరికి నష్టం జరిగిందనే విషయం గురించి మనం మాట్లాడుకుంటే, ఇజ్రాయెల్ వాళ్ళేమో ఇజ్రాయెల్ నష్టం జరిగిందంటున్నారు, ఇక్కడ గాజా వాళ్ళేమో వాళ్ళకి నష్టం, ప్యాలెస్టైన్ వాళ్ళకని చెప్తున్నారు. ఏదైనా తెలియదు, అందరికీ మంచి జరగాలి, ఈ యుద్ధం ఆగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇక్కడ అమ్మాయిలందరూ చూస్తే డాన్సెస్ వేసి రిహార్సల్స్ చేస్తున్నారు. వీళ్ళందరూ చూస్తుంటే ఒరిజిన్ మేబీ చైనా లేకపోతే కొరియా ఆర్ జపాన్ అని అనుకుంటున్నాను. చాలా బాగా చేస్తున్నారు చూడండి. ఓ, ఇక ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యి ఉంటారు వీళ్ళ పేరెంట్స్. చిన్న చిన్న పిల్లలే చూస్తుంటే నాకు తెలిసి 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయేమో అంతే. చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఇక్కడ సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉండొచ్చు ఈ పిల్లలకి. ఇక్కడ ఒక బ్రదర్ వచ్చి మంచిగా కెమెరాలో షూట్ చేసి తర్వాత అప్లోడ్ చేస్తారనుకుంటా. చాలా బాగా అనిపిస్తుంది. డ్యాన్స్ నేర్చుకోవాలని ఆశపడ్డాను చిన్నప్పుడు, కానీ నేర్చుకోలేకపోయాను. ఒక్క మూవ్ కూడా రాదు నాకు డ్యాన్స్. యారా నది పైన రామ్ చరణ్ అన్న అక్కడ ఒక బ్రిడ్జ్ కనబడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ మీద ఒక సీన్లో నటించారు ఆరెంజ్ మూవీలో. ఆ సీన్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ ప్రతి ఒక్క అడుగుకి ఒక కొత్తదనం వింత కనపడుతుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద గ్లాసెస్ ఉన్నాయి చూడండి. ఈ గ్లాసెస్ మీద కంట్రీ నేమ్స్ ఉన్నాయి. ఎందుకు అనుకుంటున్నారు? ట్రావెలర్స్ ఈ కంట్రీ నుండి ఈ ఆస్ట్రేలియా దేశానికి ఏ సమయంలో వచ్చారని చెప్పి క్లియర్గా రాస్తున్నారు. కనిపెట్టేసా మదిగోండి. మన భారతదేశం ఇండియా కేమ్ ఫ్రమ్ ఢిల్లీ, ముంబై, చెన్నై, కల్కత్తా, లక్నో, బెంగళూరు, కేరళ, గోవా, బెంగాల్, పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అదిగోండి. ఆల్సో కేమ్ ఫ్రమ్ ఫిజీ, మారిషస్, మలేషియా, సింగపూర్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, కెన్యా, గిని, ట్రినిడాద్ అంట. అరైవల్ ఇది 1830 నుండి 1860లో వచ్చామంట మనం ఇక్కడ సర్వెంట్ లాగా పనిచేయడానికి, అలాగే రూరల్ ఏరియాల్లో లేబర్ ఉద్యోగానికి. 1860 నుండి 1900 ఏమో హాకర్స్ అంట. హాకర్స్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? అంటే సీ మెన్ అండ్ రూరల్ లేబర్స్. 1920 నుండి 1940 వరకు యాజ్ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫ్యామిలీస్ అంట. 1970 నుండి స్టూడెంట్స్ అండ్ ప్రొఫెషనల్స్. ఇలాంటి వాటిలో మన వాళ్ళు వచ్చారు. వావ్, చాలామంది వచ్చారు చూడండి. ముఖ్యంగా ఇక్కడ భాషలు కూడా రాశారు. లాంగ్వేజెస్లో మన తెలుగు భాష కూడా రాయటం చాలా బాగా నచ్చింది. చాలా మంచి డేటాని వీళ్ళు కలెక్ట్ చేసుకుని ఇలాగా స్టిక్ చేయడం నాకు బాగా అనిపించింది. ఈ అద్దాల మీద ప్రతి ఒక్కటి మనకి నేర్పించడం. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. గబాల్ని ఈ మాటల్లో నాకు గుర్తొచ్చింది. మన సుధీర్ ఉన్నారు కదా, మన సుధీర్ వచ్చి భద్రాచలం అని చెప్పారు కదా మనకి. అప్పట్లో అంట ఇప్పుడు కరెక్ట్గా 40 సంవత్సరాలు వెనక వీళ్ళ నాన్నగారిని ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చి అడిగారంట ఇండియాకు వచ్చి. ఇక్కడ అడవిలు కొట్టాలి, ఎందుకంటే అడవే కదా మొత్తం సముద్ర దీవి. బాగా మనం చెప్పుకున్నాం కదా ఇక్కడ ఉన్న పాపులేషన్ ఈ భూమి మొత్తం 100%లో 1%లోనే నివసిస్తున్నారు. 99% మొత్తం ఎంటీ ల్యాండ్. ఏమన్నారు నాన్నగారు అప్పుడు? యాక్చువల్లీ మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ అడిగారని, వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ మీరు పనిస్తాము ఆస్ట్రేలియాకి వస్తారా? ఏం లేదు, అక్కడికి వచ్చి చెట్లు కట్ చేయాలి, మేము మీకు సిటిజన్షిప్ ఇస్తాము, మీకు ఇల్లు ఫుడ్ అన్ని ఇస్తాము అని చెప్తే ఫ్రెండ్స్లో ఎవరో ఒకరికి ఇష్టం లేక, అరే అక్కడ పెద్ద పెద్ద దోమలు ఉంటారా, కుడితే చచ్చిపోతాంరా అంటే, ఇంకా ఆ టైంలో మనమే ఇన్నోసెంట్ అంటే మన పేరెంట్స్ ఇంకా ఇన్నోసెంట్ కదా, వాళ్ళు భయపడి అమ్మో మాకు భయము మేము రామని చెప్పేసి ఆపేసుకున్నారు. అలా వీళ్ళ నాన్నగారు ఆగిపోయారు. కానీ ఎలానో ఇతను వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. మంచి విషయం, తన కొడుకు కూడా సెటిల్ అయిపోయాడు ఇక్కడ. కానీ వీళ్ళ నాన్నగారు రాలేదని చెప్పుకుంటున్నాం కదా, కానీ చాలా మంది వచ్చారు ఆ భద్రాచలం నుండి ఇక్కడికి. ఇక్కడ సెటిల్ అయిపోయారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కోట్లకు అధిపతులు. అవును. కొన్ని ప్రదేశాల్లో ఇలా పీపుల్ని కూడా గమనించాను. వీళ్ళు హోమ్లెస్ అనుకుంటా. అంటే ఆస్ట్రేలియాలో కూడా ఇంత డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఎక్కడో ఒకరు ఉన్నట్లున్నారు. తను ఒక కారు ఉందంట, ఆ కారులోనే నివసిస్తున్నారంట. ఇక్కడికి దారిలో వెళ్ళే వాళ్ళు ఏదో ఒక కొంచెం సాయం చేస్తే దాంతో ఇక తను తింటూ సర్వే అవుతున్నట్టున్నారు ప్రతి ఒక్క రోజు. వయసు పైబడింది కదా, పని చేసుకోలేని వయసు ఇప్పుడు. నా బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ రామ్ చరణ్ అన్న ఫ్యాన్ కదా, ఒక పాట పాడమంటున్నాను. హలో హీరో, ఒక పాట పాడు. చిలిపిగా చూస్తా వాళ్ళ పైన వేస్తా విలా నిన్నే ఆపేదేలా. చాలా పాడగలుగుతాడు. బాగుంది. మంచిగా బ్రిడ్జ్ పక్కన ఒక పాట వినిపించాం మీకు, సంతోషం. అలాగే ఆపోజిట్లో మెల్బోర్న్ రివర్ క్రూజెస్ అని చూడండి. యారా రివర్లో మంచిగా ఒక రౌండ్ తిప్పుతారు.
ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ రివర్, ఈ బిల్డింగ్లు అన్నీ చూస్తున్నాం కదా, మనం బంగారం ఆఫ్రికాలో ఎలా దొరుకుతుందని చెప్పుకుంటున్నాము, ఇక్కడ కూడా ఈ ప్రదేశంలో కూడా చాలా బంగారం ఉంటుందంట, టన్నులు. ఆ తర్వాత కనుగొనగలిగారు కానీ ఇక ఈ ప్రాంతాన్ని తవ్వలేరు, ఈ రివర్ని తొలగించలేరు. అందుకని ఇక డిస్టర్బ్ చేయకుండా ఇలాగే వదిలేశారు కూడా. కానీ వేరే ప్రదేశాల్లో వీళ్ళు బంగారం అంతా డిగ్ చేశారు. ఇక్కడ కనబడుతున్న బ్రిడ్జ్ 1888లో నిర్మించారు. ప్రిన్సెస్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ ఎక్కి మనం చూస్తే మనకి స్టేడియం చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రపంచంలోనే పెద్ద స్టేడియం ఉంటుంది కదా ఆస్ట్రేలియాలో, చాలామందికి పెద్ద రికార్డులు సృష్టించారని చెప్పొచ్చు ఆ స్టేడియంలో. ఇప్పుడు మన గుజరాత్లో నిర్మించారని చెప్తున్నారు, అన్నిటికన్నా పెద్దది. మేబీ ఇన్ ఫ్యూచర్లో దాంట్లో కూడా రికార్డులు సృష్టిస్తే దాని నేమ్ మోగిపోతుంది అనుకుంటున్నాను. ఈ వెనక పక్కన కనపడుతున్న ఈ రైల్వే స్టేషన్కి చాలా పెద్ద చరిత్ర ఉంది. 1878లో మనకి ముంబైలో ఒక రైల్వే స్టేషన్ నిర్మించారు. ఒక సంవత్సరంలోనే ఆ రైల్వే స్టేషన్కి ఒక నేమ్ కూడా ఉండేది, విక్టోరియా టెర్మినస్ అని చెప్పి. కానీ ఇప్పుడు మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ అని పిలుస్తున్నాం కదా. అప్పట్లో ఇక్కడ రైల్వే స్టేషన్ బిల్డ్ చేయాలని చెప్పుకుని ఇదంతా మొత్తం బ్రిటిష్ రూలింగ్లోనే ఉండేది కదా, ఇండియా నుండి ఈ ప్లాన్ ఉంటుంది కదా ఎలా నిర్మించాలని చెప్పి ఆ ప్లాన్ కొంచెం చేంజెస్గా వచ్చిందంట. అప్పట్లో ఫోన్లు ఏముండేవి కాదు కదా, బోట్లలో పంపించేవాళ్ళు. అలా బోట్లో వచ్చిన ప్లాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ఆల్మోస్ట్ ఒక పక్కన మనం చూసుకుంటే మన ముంబై రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందంట ఈ ప్లాన్. ఆ చిన్న పొరపాటు వల్ల ఇది 1900 సంవత్సరంలో స్టార్ట్ చేస్తే 1903లో పూర్తయింది. 3 సంవత్సరాలు పట్టింది. ఇది లాంగెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి దీంట్లోనే ఉంది, 4th ప్లాట్ఫామ్. అది 750 మీటర్ల పొడవు. మనం చెప్పుకున్న రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఒక అందమైన చర్చ్ ఉంది. ఇది సెయింట్ పాల్ క్యాథడ్రల్ చర్చ్ అని పిలుస్తారు. 1880లో నిర్మాణం స్టార్ట్ చేస్తే 1891లో పూర్తయింది. 11 సంవత్సరాలు పట్టిందంట. ఇంకా చూసారా ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో, మొత్తం కొండరాలతో నిర్మించారు, అదిరిపోయింది. ఈ అద్భుతం అందమైన చర్చిని మీకు చూపించాలని ఇప్పుడే లోపలికి వచ్చాను. వాహ్, ఏం నిర్మించారు! 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ అద్భుతమైన కట్టడం. ఎన్ని లక్షల మంది వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఉంటారు, ప్రే చేసి ఉంటారు. వావ్, బ్రహ్మాండంగా ఉంది, అమోఘంగా. పద్దెనిమిది 1861 సంవత్సరంలో నిర్మించిన ఇదిగోండి హోటల్ చూడండి ఎలా ఉందో, సూపర్ కదా. యంగ్ అండ్ జాక్సన్ అని ఉంది, ప్రిన్సెస్ బ్రిడ్జ్ హోటల్ అంట. ఫుడ్ స్టే అలాగే 2 చేయొచ్చు ఇక్కడ. అప్పట్లో ఎంత ఫేమస్ ఇది. కేఎఫ్సి, మెక్డానల్డ్స్తో మనం కంపేర్ చేస్తే తప్పకుండా ఈ హంగ్రీ జాక్స్ అనేది కొంచెం ప్రైస్ తక్కువే ఉంటుందంట, రీజనబుల్గా. అందుకని ఇక్కడికి వచ్చాం. ఇదే తిని ఫాస్ట్గా మళ్ళీ మనం బయట ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ టైం 3 అయిపోతుంది కదా, లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఇవ్వండి. ఇక్కడ వచ్చి లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. చెప్పాలంటే మేము తీసుకున్న ఫుడ్ వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు కూడా. అదే చాలా ఆశ్చర్యం వేసింది నాకు, మొదటిసారి చూస్తున్నాను. బాగుంది కానీ నాకు ఎయిర్పోర్ట్లో తిన్నదే చాలా బాగా నచ్చింది. పొపోర్తో బర్గర్ సూపర్. ఓకే, అప్పుడు మనం ఇప్పుడు ఫెడరేషన్ స్క్వేర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది ఒక దేశం గురించి కాదు, ఇక్కడ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ, అలాగే ఇక్కడ ఫ్లాగ్ పోల్స్ ఉంటాయి. వాళ్ళ ఇండిపెండెన్స్ అప్పుడు కానీ, రిపబ్లిక్ డే అప్పుడు కానీ, ఆ సందర్భంలో ప్రతి సంవత్సరం, ఇప్పుడు మన ఇండియానే ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ప్రతి సంవత్సరం అంటే ఆగస్టు 15వ తారీఖు ఎవరో ఒక సెలబ్రిటీ వచ్చి ఇక్కడ ఈ ఫెడరేషన్ స్క్వేర్లో ఇక్కడ పోల్స్ ఉన్నాయి చూస్తున్నారు, ఈ పోల్స్ని జాతీయ పతాకాన్ని ఎగరవేస్తారంట. మొన్న రీసెంట్గా 2024 ఈ సంవత్సరంలో రామ్ చరణ్ అన్న వచ్చి ఫ్లాగ్ ఎగరవేశారని చెప్తున్నారు. ఫెడరేషన్ స్క్వేర్లో మడత కుర్చీలు వేశారు చూడండి. అందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? వీళ్ళకి ఆపోజిట్లోనే ఒక స్క్రీన్ ఉంది. ఆ స్క్రీన్లో ప్లే అయ్యే అన్నీ వీళ్ళు చూస్తున్నారు. చూడొచ్చు, అదిగోండి, చూసారా కరెక్ట్గా ఒక బిల్డింగ్ పైన, కింద కూడా మరొక స్టేజ్ కూడా ఉంది. చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ ఈవెంట్స్, ఏదో ఒక మీటింగ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
చాలా మందికి ఫేవరెట్ స్టేడియం ఇది. 1853లో నిర్మించారు. ఇది 171 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఎన్నో రికార్డులు, ఎంతోమంది లైఫ్ ఇచ్చిన స్టేడియం ఇది. మన సుధీర్ చాలా విషయాలు తెలియజేశాడు. మొన్న ఈ మధ్యన పాకిస్తాన్ మ్యాచ్ జరిగిందంట ఈ స్టేడియంలో. అబ్బో హోరీగా మొత్తం స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయిందంట. 1,00,000 మంది ఊహించుకోండి. ఇక్కడ ఈ ఏరియా అంతా దద్దరిల్లిపోయిందంట పాకిస్తాన్తో. అలాగే ఇండియన్స్ అలాగే ఈ మ్యాచ్ చూడాలని చెప్పి ఇతర దేశాల వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అసలు ఏంద్ర ఈ పిచ్చి క్రేజీ ఏంటి అని చెప్పి షాక్ అయిపోయారంట లోకల్స్ మొత్తం. మరొక విషయం, గోల అరుపుల మొత్తం దద్దరిల్లు ఉంటుంది. కానీ ఆ మ్యాచ్ గెలిచామంట, కానీ ఆ సిరీస్ మనం ఓడిపోయాం. కప్ ఇట్స్ ఓకే. మళ్ళీ మన వాళ్ళు ప్రయత్నిస్తారు, పోరాడతారు, మంచిగా స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది, తప్పకుండా మనం ఇంకా గెలుస్తామని కూడా అనుకుంటున్నాను. మిత్రుడు ఇంకో మాట అన్నారు, అసలు ఆస్ట్రేలియాకి టూరిజంని బాగా ప్రమోట్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే డైరెక్టర్ శంకర్ అంట. భారతీయుడు మూవీ తీసినప్పుడు బాగా చాలా మంచి మంచి లొకేషన్స్ అని ఇక్కడ కవర్ చేసి ఆ మూవీలో మనకు చూపించడం వల్ల అలా బాగా ఎక్కువగా ఆస్ట్రేలియాకి మంచి పేరు వచ్చిందంట. టూరిజం కూడా బాగా డెవలప్ అయిందని చెప్తున్నారు. డచ్ ఎక్స్ప్లోరర్ తర్వాత మనం చెప్పుకున్నాం కదా బ్రిటిష్ వాళ్ళు వచ్చారని చెప్పి. ఇదిగోండి ఈ పర్సనే మెయిన్ పర్సన్. 1774 1814 అని రాస్తుంది. నావిగేటర్ కెప్టెన్ మెథ్యూ ఫ్లైండర్స్ అని రాస్తుంది. ఫ్లిండర్స్ మేబీ. ఇదిగోండి మనం ఇందాక చెప్పుకున్నాం కదా డచ్ వాళ్ళు అని చెప్పి, వాళ్ళ తర్వాత ఇతనే వచ్చింది ఇక్కడికి. కుర్రకారుకి ఎంతో ఇష్టమైన రోడ్డు వచ్చేసాం. ఇదిగోండి గ్రాఫిటీ స్ట్రీట్. నాకు ఈ లొకేషన్స్ అన్నీ మొత్తం కవర్ చేసేసారు ఆ ఆరెంజ్ సినిమాలో. ఆస్ట్రేలియాని మొత్తం దుమ్ము దులిపేసినారనిపిస్తుంది. వావ్, మొత్తం చాలా విచిత్రంగా ఉంది చూడండి. ఈ స్ట్రీట్ మొత్తం ఇరువైపులా గోడల మీద మొత్తం వీళ్ళే రూల్ చేసేసారు గ్రాఫిటీ వాళ్ళు, కుర్రాళ్ళు. నాకు మరొకటి అనిపిస్తుంది, ఇది మొత్తం ఒక డార్క్ స్ట్రీట్ లాగా ఉంది. ఇక లైట్ కూడా లేదు. అందుకని ఆ సమయంలో వచ్చి వీళ్ళు గ్రాఫిటీ చేసి ఉండొచ్చు. ఎందుకంటే పర్మిషన్ ఉండదు. గ్రాఫిటీ చేస్తే క్రైమ్, తప్పకుండా పోలీసులు తీసుకెళ్ళి లోపల పెడతారు. రాత్రి సమయంలో ఇలాంటి దారుల్లో నడవటం కూడా మంచిది కాదు. ఎందుకంటే మనం ఇక్కడ లోకల్స్ కాదు కాబట్టి అటాక్ చేశారంటే ఇక అంతే సంగతులు. శాలిటీ గల్లంత అయిపోతుంది. పంచభూతాలకి ధన్యవాదాలు. ఇదిగోండి మనకి ఇక వాన కుమ్ముతుంది చూస్తున్నారు కదా, అంటే మనకి వెల్కమ్ పలుకుతుంది. తప్పకుండా ఆస్ట్రేలియా ప్రయాణం వండర్ఫుల్గా జరుగుతుంది, అసలు డౌటే లేదు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే కుప్పల మిత్రులు ఉన్నారు, మంచి నా ప్రాణ స్నేహితుల్లాగా. ఆహా, హ్యాపీగా ఉంది. మెల్బోర్న్ మొత్తం ఒక వింత ప్రపంచం. ఇదిగోండి ఇక్కడ టాయిలెట్స్ మొత్తం అండర్ గ్రౌండ్లో ఉంటాయంట. ఇదిగోండి చూసారా, ఇది ఎప్పుడో నిర్మించిన ప్రదేశం కదా, లేడీస్ అని రాస్తుంది పైన. ఈ సర్వీసెస్ ఎవరైనా ఉపయోగించుకోవాలనుకుంటే ఇదే కరెక్ట్ ప్లేస్. మెన్ సర్వీసెస్ పూర్తయినాయా? ఓకే. మెల్బోర్న్ షాపింగ్ సెంటర్ లోపలికి వచ్చాను. ఇక్కడ ఒక విషయాన్ని చూశాను, షాక్ అయిపోయాను. ఇదిగోండి ఇక్కడ పెద్ద క్లాక్ ఫిక్స్ చేశారు, కనబడుతుందా మీకు? ఈ క్లాక్ ఆపోజిట్లో ఏముందో చూపిస్తాను ఇప్పుడు మీకు. ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఇది, ఇటుకరాలతో నిర్మించినది. ఎప్పుడుది కాదు, 1889లో నిర్మించింది ఇది. చూడండి, దీని చుట్టూతా ఈ షాపింగ్ సెంటర్ని నిర్మించారు. అప్పట్లో ఎంత కిందకుందో చూస్తున్నారా? ఇప్పుడు భూమి ఎంత లెవెల్ పెంచారో, ఇది పడిపోకుండా జాగ్రత్తగా దీని చుట్టూతా నిర్మించారు. అలాగే ఒక పొగ్గొట్టం కూడా ఉంది చూడండి. ఓరి నాయన, సూపర్ కదా! ఇలాంటి నిర్మాణాన్ని జాగ్రత్తగా లోపల పెట్టి చుట్టూతా కట్టడం అద్భుతం. ఈ ప్రపంచంలో నాటకాలకి ప్రసిద్ధి చెందింది మన భారతదేశం కూడా ఒకటి, కానీ ఇప్పుడున్న కాలంలో చాలా తక్కువ అయిపోయినాయి. కానీ ఇప్పటికి కూడా చూడండి, బ్యూటీ అండ్ ద బీస్ట్ అని చెప్పి ఇక్కడ ఒక నాటకాన్ని వేస్తున్నారు. ఈ లోపల టికెట్స్ కోసం ఎంతమంది వచ్చారో పీపుల్, అసలు చూడండి ఫుల్ అయిపోయినాయి కూడా. చాలా బాగుంది ఇలా నాటకం వేయటం, మంచిది. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి వాళ్ళ ఆర్టిస్టులు కూడా ఎలా ఉన్నారో ఇక్కడ చూసారా? వావ్, అదిగోండి బ్యూటీ అండ్ బీస్ట్. ఇక్కడ చూడొచ్చు మరి కొన్ని డ్యాన్సెస్ కూడా వేస్తారనుకుంటారు లోపల, రకరకాల షోస్. ఈవిని చూస్తుంటే ఇండియన్ లాగానే ఉన్నారు మధ్యలో ఆవిడ. ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను, అంటే మీరందరూ చదువుకున్న వాళ్ళకి చాలామందికి తెలుసుకునే ఉండుంటారు. ఈ ప్రపంచంలోనే మరణం లేని జీవులు 2 ఉంటాయంట. ఒకటేమో లాబ్స్టర్,
మరొకటేమో జెల్లీ ఫిష్ అంట. షాక్ అయిపోయాను. ఇన్నాళ్ళు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని ఎలా తెలుసుకోపోయానా అని అనిపించింది. మనం చంపితేనే దానిని అంతం చేసినట్లంట. మనం వాటిని కదిలికపోతే బతుకుతూనే ఉంటుందంట. చాలా విచిత్రం అనిపించింది. ఎన్ని సంవత్సరాలు పోతాయి? అట్లాంటి 1000 సంవత్సరాలు పోతాయి, 2000 సంవత్సరాలు పోతాయా? నేను చెప్పింది తప్ప అబద్ధం ఒకసారి కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఇవ్వండి. నేను కూడా ఒక లెసన్ నేర్చుకున్నట్టు ఉంటుంది. ప్రిన్సెస్ థియేటర్ పక్కన ఉన్నాను. అసలు 1854లో నిర్మించిన థియేటర్ అంట. ఇప్పుడు ఏదో జరుగుతుంది, ద టీనా టర్నర్ మ్యూజికల్. దీని ఆపోజిట్లో పార్లమెంట్ ఉందమ్మా. నాకు ముఖ్యంగా ఈ పార్లమెంట్ చూడగానే ఏమనిపించిందంటే, పైన ఆస్ట్రేలియన్ ఫ్లాగ్తో పాటు ఆ కార్నర్లో అబోరిజినల్ పీపుల్ ఫ్లాగ్ పెట్టారు. అది చాలా బాగా అనిపించింది. కానీ ఇందాక ఎందుకన్నా కానీ స్టేడియం దగ్గర, మార్వెల్ స్టేడియం దగ్గర ఆస్ట్రేలియా ఫ్లాగ్ ఏమో పైన ఉంది, అబోరిజినల్ ఫ్లాగ్ ఏమో మధ్యలో ఉంది కిందన. అది కొత్తగా అనిపించింది. ఇదేమో ఈక్వల్గా ఉంది. చాలా కష్టపడి ఒక 3 కిలోమీటర్ల పైన నడిచి వచ్చాము. ఇదిగోండి, 1939 నుండి 1945 వరకు యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో మరణించిన సోల్జర్స్ ఉంటారు కదా ఇక్కడ ఆస్ట్రేలియా ప్రజలు, వాళ్ళకి జ్ఞాపకార్థకంగా ఇక్కడ చూడొచ్చు ఒక ఫైర్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇది కరెక్ట్గా ఈ ఫ్లేమ్ని లిట్ చేసింది ఎవరనుకుంటున్నారు? వెలిగించింది క్వీన్ ఎలిజబెత్ II 28 ఫిబ్రవరి 1954లో. 54 అప్పటి నుండి ఇప్పటి వరకు ఎప్పుడు ఆ జ్యోతి ఆగలేదు. వాళ్ళని గుర్తు చేసుకుంటూ నెమరు వేసుకుంటూ ఉన్న ప్రదేశం ఇది, ఈ మాన్యుమెంట్. ఇప్పుడు చూసుకున్న ఈ జ్యోతికి వెనక పక్కనే మనం చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఒక వార్ మెమోరియల్ ఉంది. ఇది World War I సోల్జర్స్ మరణించారు కదా, వారికి జ్ఞాపకార్థంగా కట్టిన ప్రదేశం. ఆంజాక్ డే అండ్ రిమెంబరెన్స్ డే అని కూడా పిలుస్తారు ఈ ప్రదేశాన్ని. నేను మన మిత్రులు పొద్దున్నుండి 15 కిలోమీటర్లు పైన నడిచి ఉంటాము. అసలు బాగా అలసిపోయాము. ఇప్పుడు సాయంత్రం సమయం 7 అయిపోతుంది. ఇక ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. చాలా విషయాలు ఆస్ట్రేలియా గురించి అలాగే మెల్బోర్న్ గురించి కూడా మీకు తెలియజేస్తాను అనుకుంటున్నాను. ఈ మొదటి రోజు నా ప్రయాణంలో చాలా కొత్తగా అనిపించింది. ఇంత డెవలప్మెంట్ కంట్రీలో అండ్ పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా బాగా కూడా నచ్చింది. మీకు కూడా నా ప్రయాణం నచ్చిందని ఆశిస్తున్నాను. నా ప్రయాణం నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. నా హార్డ్ వర్క్ని కూడా మీరు గుర్తించిన వారు అవుతారు కూడా. ఇక్కడితో వీడియో ఎండ్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. బై బై.